గౌరీ అన్నా ఆ మామ అల్లులకి ఊళ్ళో చాలా భూములు ఉన్నాయి కదరా. అవునన్నా, సిటీలో ఫ్యాక్టరీలు, సిటీలో వాళ్ళ వ్యవహారాలు చాలా ఎక్కువ ఉన్నాయన్నా. మరి అంత ఉంచుకుని ఆ భూమి మీద ఎందుకు ఆరాటపడుతున్నారు? ఒక్కన్నేసి ఉంచు. ఏమో అన్నా, నీకు మీ బావకి గొడవ పెట్టాలనుకుంటున్నారేమో. దానివల్ల వాళ్ళకేం వస్తుందిరా బూడిదా? కనుక్కో. సరే అన్నా. రే రండ్రా. హలో, ఎంతవరకు వచ్చింది పని? పని అయిపోయే వరకు వచ్చింది. అయితే మనకి ల్యాండింగ్ వచ్చేసినట్టేనా? ఆగవయ్యా జ్యువాలజిస్టు, నువ్వు చెప్పినంత సులువు కాదు అది. డాక్యుమెంట్స్ చేతికొచ్చాక కబురు పెడతా, అంతవరకు ఓపిక గుండు. మరి సరే మరి. ఏం మామ, రుద్ర సంగతి ఎంతవరకు వచ్చింది? కొన్నిసార్లు చావు కవర్లు చల్లగా, ఇలాంటి కవర్లు మెల్లగా వస్తుంటాయి. ముందు మనం అందేద్దాం రా ప్రశాంతంగా. మామ, ఇది మాత్రం వర్కౌట్ అయితే ఇంకా మనకి ఎదురు లేదు, తిరుగులేదు మనకి. అంతే అల్లడా. ట్వింకిల్ లిటిల్ స్టార్, మన ఇద్దరము సూపర్ స్టార్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, మన ఇద్దరము సూపర్ స్టార్. ట్వింకిల్ లిటిల్ స్టార్, మన ఇద్దరము సూపర్ స్టార్. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, మీ మామ అల్లులకి మోయిస్తా గిటార్. ఈ వాయిస్ రుద్రా, ఏరా మీరు అమీర్లు అవ్వడానికి నన్ను పకీర్గా వాడుకుంటారా? ఆ షెడ్లో బాక్స్ సెట్ ఉందని నాకెందుకు చెప్పలేదు? కాదు రుద్ర, ఏది కాదు? చూడు రుద్రా, నీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. ఇలా ఆవేశపడతామని నీకు ముందుగా చెప్పలేదు. పని అయిన తర్వాత చెప్దామని, సర్ప్రైజ్ ఇద్దామని అనుకున్నాం. ఈ లోపు నువ్వే వచ్చేసావు. ఏంటి మేకప్ వేస్తున్నావా? రుద్రా, అది నేను చెప్పేది ప్రశాంతంగా విను. ఇలాంటి వ్యవహారాలు నీకు కొత్త, అందులో నీకు చదువు లేదు, చెప్పింది అర్థం కాదు. ఇంట్లో మీ బావగారు ఒక పెద్ద మనిషి, ఆయనకి ల్యాండ్ ఇచ్చే ఆయన ఇంకా పెద్ద మనిషి. వాళ్ళిద్దరిని డీల్ చేసి ఆ ల్యాండ్ మన చేతికి వచ్చిన తర్వాత నీకు నిదానంగా చెప్దామని చిన్న అబద్ధం ఆడానంతే. అబద్ధం చిన్నదైనా పెద్దదైనా అబద్ధంతో బంధాలు పోతాయి. ఇక మీద మీ మాట నేను వినడం కాదు, నా మాట మీరు వినాలి. ఇక దాని పని మీది, పెత్తనం పైసలు నావి. అదేంటి మరి? అందులో మాకేం తడి లేదా? మరి మాకేం వదిలినట్టు నువ్వు? ఆ ల్యాండ్ చేతికొచ్చాక వ్యాపారం చేయనీకి మీరు నాతో ఉండాలి. ఎందుకంటే నాకు చదువు లేదుగా. అందుకే అంతకు మించి మీకు విలువైంది వదులుతున్నా, మీ ప్రాణాలు. బుద్ధిగా చెప్పేది వినడమే. ఎవడైతే ఆ ల్యాండ్ డొనేట్ చేస్తా అన్నాడో వాడి దగ్గరికి వెళ్ళి ఆ ల్యాండ్ మనకి ఇచ్చేలా నేను సొంతకం చేయించుకొస్తా. ఇలాంటి లాభసాటి పనులు తప్పవు. అప్పుడు మనకి ఏ అడ్డంకులు ఉండవు. నా పనిలో నేను ఉంటాను, తర్వాత జరిగిపోయే పనులు మీరు చూసుకోండి. రే, ఈసారి ఎవరన్నా నాటకాలు వేసారనుకో, ఇప్పుడు మీ ప్రాణాలు నేను వదిలేస్తున్నా, తర్వాత మీ ప్రాణాలు మీరు వదిలేయాల్సి వస్తుంది. I wake up every minute with the fever dreams. I push my mind to a limit where it needs to be. రుద్రా, ఇదేంటో తెలుసా? నీ అరెస్ట్ వారెంట్. మీ పోలీసు వాళ్ళకి పేపర్లు మరింత ఫ్రీగా వస్తాయా? అవని వాటికి ఎందుకబ్బా పేపర్లు వేస్ట్ చేసుకుంటారు? చెట్లను ఉంచండి అబ్బా, పొల్యూషన్ మరీ ఎక్కువైపోతుంది. నువ్వు చేసిన పొల్యూషన్తో పోలిస్తే ఇదేం పెద్ద పొల్యూషన్ కాదులే రుద్రా. అయినా అరెస్ట్ వారెంట్తో వచ్చినంత మాత్రాన నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చినట్టు కాదు. నేను ఈ ఊరికి కొత్తగానే, పనికి కాదు. అయినా పోలీసు రౌడీ అన్నాక పులి మేకలా ఉంటే ఇద్దరికీ కష్టమే. అయినా నేను ఇక్కడికి వచ్చింది నీతో స్నేహం కోసం కానీ వైరం కోసం కాదు. సరే, ఆ వారెంట్ ఏంటి? నువ్వే అన్నావు కదా పేపర్ అని, కానీ కొంచెం వాల్యూ ఉన్న పేపర్. డిఐజీ లెవెల్ నుంచి వచ్చింది. ఈ వాల్యూ పోవాలంటే ఆ ఊపిరి ఆగిపోవాలి.
బావా అన్నదాశ్రమం పనులు ఎక్కడి వరకు వచ్చాయి? దాని గురించి మర్చిపోండి, నేనున్నాగా చూసుకుంటా. ఏంలే, మన చాందిని అడుగుతుంది. మంచి పనులు చేయడం మాటల్లో చెప్పే అంత ఈజీ కాదు. నేను చూసుకుంటా అని చెప్పు. చాందిని నా మీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తారా?